హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ యొక్క గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ జాగ్రఫీలో కొన్ని శాంపుల్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. అంటే మీరు ఆల్రెడీ జాగ్రఫీ మొత్తం పర్ఫెక్ట్గా చదువుంటే కనుక ఈ వీడియో మీకు అవసరం లేదు. ఒకవేళ మీరు వీడియో అంటే ఈ యొక్క జాగ్రఫీ మీద మీరు క్వశ్చన్స్ ఎలా అడుగుతారో తెలియకపోతే ఓకే, కొద్దిగా అసలు జాగ్రఫీ మేము ఇంతవరకు టచ్ చేయలేదు, ఏదో కొద్దిగా జాగ్రఫీ అసలు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ద్వారా కాన్ఫిడెన్స్ తెచ్చుకుందాం అనుకుంటే కనుక మీరు నెక్స్ట్ ఒక 20-25 క్వశ్చన్స్ నేను మీకు మోడల్ క్వశ్చన్స్ చెప్తాను. క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది దాన్ని బట్టి మీరు ఇంకా మన ప్రిపేర్ అవ్వకపోయి ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇందులో మనం బేసికల్లీ ఇండియన్ జోగ్రఫీని మన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 పార్ట్స్గా మనం డివైడ్ చేసాం స్టూడెంట్స్. ఎన్ని పార్ట్స్గా మనం 6 పార్ట్స్గా డివైడ్ చేసాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే, ఇది క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కాదు. లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ అంటే ఇండియా లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ మీద క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క ఫిజికల్ మ్యాప్, ఇక్కడ మనం ఫిజికల్ మ్యాప్ పెట్టుకున్నాం కదా, సో ఈ యొక్క ఫిజికల్ ఫీచర్స్ దీనిపైన క్వశ్చన్ అడగవచ్చు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ మూమెంట్లో కనీసం మీరు ఇందులో 5 ప్రిపేర్ కాకుండా ఒకటన్నా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. లక్కీగా మీకు అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఏది ప్రిపేర్ కాకుండా వెళ్ళడం కన్నా డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, ఇది రివర్ సిస్టమ్ గురించి. ఒకవేళ మీరు తెలంగాణలో రివర్ ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక ఇండియా రివర్ కూడా ప్రిపేర్ అవ్వండి, మిగతా ప్రిపేర్ కాకపోయినా అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్ కాబట్టి. క్లైమేట్ ఆఫ్ ఇండియా, న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియా అంటే అడవుల గురించి, సాయిల్స్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క సాయిల్ నేలల గురించి. ఓకే, ఇందులో ఏ చదివినా కూడా బేసికల్లీ మీకు లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ చదివితే మీకు పెద్ద తెలంగాణకు ఉపయోగపడదు. ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఇది చదివితే తెలంగాణ తక్కువ, మీరు తెలంగాణ అండ్ ఇండియా కలిపి చదవాలంటే డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి చదువుకోవచ్చు, సాయిల్ సిస్టమ్ ఒకటి చదువుకోవచ్చు, న్యాచురల్ వెజిటేషన్ ఒకటి చదువుకోవచ్చు అడవుల గురించి. సరే, దాంతోపాటు నేను స్కీమ్స్ గురించి చేశాం కదా వీడియో, అదే పార్ట్ 2 నేను మీకు పీపీటీ రెడీ అవుతుంది స్టూడెంట్స్. ఆ ప్రజెంటేషన్ పార్ట్ 2 కూడా మనకి ఈ 2-3 డేస్లో పార్ట్ 2 కూడా మనం స్కీమ్స్కి సంబంధించి చేద్దాం. సరే, మీకు శాంపుల్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ బేస్డే. రేపు గ్రూప్ 1లో కూడా బేసిక్ అండ్ స్టాండర్డ్ క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి ఆ క్వశ్చన్లు ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే కనుక జాగ్రఫీ, మన ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కాబట్టి ఇది ఏపీపీఎస్సీ పిల్లలు కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇండియన్ జాగ్రఫీ సేమ్ కాబట్టి. టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో మనకి 6th పాయింట్ ఉంది స్టూడెంట్స్, ఇండియన్ జాగ్రఫీ అనేది. ఏపీపీఎస్సీలో మనకి ఈ యొక్క 4th పాయింట్ ఉంది, ఏది మనకి జాగ్రఫీ నేషనల్ లెవెల్ అని చెప్పేసి. సో మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం ఇండియా మ్యాప్ చూసినట్టయితే కనుక, ఇండియా మ్యాప్ చూసినట్టయితే ఇది మన పొలిటికల్ మ్యాప్. ఇది మన పొలిటికల్ మ్యాప్ ఎందుకు అవసరమో ముందు కొన్ని క్వశ్చన్లు సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. దాంతోపాటు ఇది మనకి ఫిజికల్ మ్యాప్. ఓకే, సరే, మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది బేసిక్ క్వశ్చన్ స్టూడెంట్స్. స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ టైమ్ ఇన్ ఇండియా పాసెస్ త్రూ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. అంటే ఇండియాలో 82.5 స్టాండర్డ్ మెరిడియన్ ఉంటుంది కదా, అది ఏ స్టేట్ నుంచి వెళ్తుంది, ఇది బేసికల్లీ. ఓకే, మనం బేసిక్ క్వశ్చన్లు ఎప్పుడైనా తప్పు చేయొద్దు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో. అడ్వాన్స్ క్వశ్చన్లు పక్కన పెట్టేసేయండి, బేసిక్ క్వశ్చన్ మనం తప్పు చేయొద్దు. ఇది చూస్తే కనుక యూపీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఏపీ 4 స్టేట్స్ నుంచి కూడా ఈ యొక్క స్టాండర్డ్ మెరిడియన్ వెళ్తుంది స్టూడెంట్స్. ఇక్కడ యూపీ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా, నేను ఇక్కడ మ్యాప్ గీస్తున్నాను. యూపీ నుంచి ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఈ 4 స్టేట్ నుంచి కవర్ అవుతాయి. ఓకే, ఎగ్జామ్లో రేపు వీటిని అసెండింగ్ టు డిసెండింగ్ కానీ, డిసెండింగ్ టు అసెండింగ్ కానీ ఇట్లాంటి అడిగే క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ ఏదైనా మనకి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ 1, 2, 3, 4 కాబట్టి ఆన్సర్ డి. ఓకే, క్వశ్చన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనకి 20-25 మినిట్స్లో సెకండ్ క్వశ్చన్. ఇది కూడా చూడండి, మనకి ఇండియా ఎక్స్టెంట్ మీద అడిగినటువంటి క్వశ్చన్. ఇండియా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా రఫ్లీ ద సేమ్. అంటే ఇండియా మనం ఇట్లా తీసుకుంటే ఇండియా అక్షాంశాల రేంజ్, దాంతోపాటు రేఖాంశాల రేంజ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అంటున్నారు. రైటే కదా. ఓకే, ఇక్కడ మనకి 97.25. ఓకే, దాంతోపాటు మనకి 8 degrees 4 నుంచి 36.7 ఇలా మనకు లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు మరియు రేఖాంశాల పరంగా చూసినప్పుడు సుమారుగా సిమిలర్ లెంతే ఉంటుంది. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు సో నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ట్రిమిటీ. అంటే యాక్చువల్గా డిస్టెన్స్ కొలిసినప్పుడు కొత్త తేడా ఉంటుంది. ఇది కూడా రైట్ ఆన్సరే. దిస్ డిఫరెన్స్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లాటిట్యూడ్ డిక్రీజింగ్ టువర్డ్స్ ద పోల్స్కి వచ్చేసరికి లాటిట్యూడ్స్ మధ్యలో మనకి డిస్టెన్స్ తగ్గుతుంది అంటున్నారు. లాటిట్యూడ్ మధ్యలో డిస్టెన్స్ తగ్గుతా, మనకి లాంగిట్యూడ్ మధ్య తగ్గుతా, లాంగిట్యూడ్ మధ్య తగ్గుద్ది కాబట్టి మనకి ఇది ఆప్షనల్ 3 అనేది రాంగ్. మనకి ఆన్సర్ ఓన్లీ 1 and 2. ఇక్కడ మీకు ఏ నాలెడ్జ్ టెస్ట్ అవుతుంది, అక్షాంశాలు, రేఖాంశాలు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్, అది మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అన్న కాన్సెప్ట్ ఇక్కడ మనకు టెస్ట్ అవుతుంది. ఇలా మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి.
కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ బార్డరింగ్ ఇండియా. ఇది మనకి ఇండియా బార్డర్ కంట్రీస్ మీద అడిగే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారు చూడండి. భూటాన్, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్. వీళ్ళు ఏమడుగుతున్నారు? అరేంజ్ దెమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ యాజ్ పర్ బార్డర్ లెంత్ విత్ ఇండియా. అంటే ఇండియాతో బార్డర్ కలిగి ఉండి ఎక్కువ బార్డర్ నుంచి తక్కువ బార్డర్ డిసెండింగ్ ఆర్డర్ని అరేంజ్ చేయమంటున్నారు. ఈ నాలుగిట్లలో మనకి ఎక్కువ బార్డర్ కలిగి ఉంది ఏంది? మనకి పాకిస్తాన్ స్టూడెంట్స్ ఎక్కువ బార్డర్ కలిగి ఉంది. బేసిక్ క్వశ్చన్ తెలియాలి. పాకిస్తాన్ తర్వాత ఎక్కువ ఉంది మనకి నేపాల్. ఓకే, 2, 3 అన్నది మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆన్సర్ వచ్చేసి సి మనకి. ఎందుకంటే తక్కువ బార్డర్ ఏంటంటే మనకి భూటాన్తో ఓన్లీ సిక్కింలో కొద్దిగా, అరుణాచల్ ప్రదేశ్, కొద్దిగా వెస్ట్ బెంగాల్ మాత్రమే ఉంటుంది. మయన్మార్తో బార్డర్ ఎక్కువనే ఉంటుంది మనకి. సో ఆన్సర్ వచ్చేసి మనకి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్ స్టూడెంట్స్. ఇందులో బంగ్లాదేశ్ ఉంటే కనుక బంగ్లాదేశ్ ఫస్ట్ వచ్చేది, ఎందుకంటే ఎక్కువ బౌండరీ కలిగి ఉంది బంగ్లాదేశే కాబట్టి. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ 10 AM at IST ఇండియన్ స్టాండర్డ్ టైమ్, దెన్ వాట్ ఇట్ వుడ్ బి ద లోకల్ టైమ్ ఎట్ షిల్లాంగ్ 92 degrees ఈస్ట్. మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, మీరు గ్లోబ్ తీసుకుంటే కనుక మనకి ప్రామాణికమైంది 0 degrees. ఏంటి 0 degrees? మనకి ఇది గ్రీన్విచ్ టైం అంటాం కదా మనం. గ్రీన్విచ్ యూనివర్సిటీ అని ఉంటుంది మనకి యూకేలో, గ్రీన్విచ్. ఇటు వెళ్తే మనకి ఈస్ట్ వస్తుంది, దీన్ని మనం వెస్ట్ అంటాం. ఓకే, ఇలా ఈ పాయింట్ నుంచి మళ్ళీ తిరిగి ఈ పాయింట్ రావడానికి ఎంత? 360 degrees. ఓకే, అంటే మనకి 360 degrees ఎన్ని గంటలలో? 24 hours. మరి 1 అవర్లో ఎన్ని డిగ్రీస్ మనకి? 15 hours. 15 degrees 1 అవర్లో, అంటే 60 minutesలో మనకి 15 degrees. మనకి 1 minute లేదా మనకి అంటే 60 minutesలో తీసుకున్నప్పుడు నెక్స్ట్ 30 minutes తీసుకుందాం, హాఫ్ అన్ అవర్. 30 minutes తీసుకున్నప్పుడు మనకి 7.5 degrees. ఓకే, 7.5 degrees. నార్మల్గా అయితే కనుక మనకి, సో ఈ నాలెడ్జ్ తెలిసి ఉంటే మనం దీన్ని డీకోడ్ చేయొచ్చు ఈజీగా. ఇంకా ఫర్దర్గా మీరు ఈ యొక్క 1 degreeకి ఎన్ని నిమిషాలు అని క్యాలిక్యులేట్ చేసుకున్నా పర్లేదు. చూద్దాం ఇక్కడ. ఇఫ్ ఇట్ ఇస్ 10 AM ఇన్ ద IST, అంటే IST అంటే మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది కదా, 82.5 దగ్గర 10 AM అయింది అంటున్నారు. అంటే మనకి షిల్లాంగ్ అనేది దీనికి ఈస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆల్రెడీ సన్ రైజ్ అయి ఉంటుంది. అంటే అక్కడ ఆల్రెడీ 10 AM ఇక్కడ అయిందంటే షిల్లాంగ్లో 10 AM కన్నా ముందే అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 9:38 అనేది తీసేద్దాం, 9:22 అనేది తీసేద్దాం. ఓకే, 82.5కి 92, 82.5 అండ్ దాంతోపాటు 92 అంటే ఎంత? అప్రాక్సిమేట్గా 11 degrees. ఓకే, 11 degrees, 7.5, 90 + 2, 9.5 స్టూడెంట్స్. ఓకే, సారీ 9.5, 82.5 అంటే 9.5 degrees. ఈ 9.5 degreesకి నేను మీకు ఇందాక రఫ్లీగా చెప్పినట్టు 7.5 అంటేనే 30 minutes, 9.5 అంటే ఏంది? ఖచ్చితంగా 30 minutes ఎబోనే కాబట్టి ఆన్సర్ 10:38 AM. ఇలా అన్నమాట. ఓకే, ఈజీ క్వశ్చన్ స్టూడెంట్స్, మీరు ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. నాకు ఇంకా మ్యాథ్స్ అంతా సరిగా రాక నేను ఇక్కడ 11 degrees అని తప్పు చేశాను, కానీ ఇక్కడ 9.5 degrees మీరు ఇంకా ఫాస్ట్గా చేసేసారు ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ 9th one, అమాంగ్ ద ఫాలోయింగ్ సిటీస్ విచ్ వన్ ఈజ్ నియరెస్ట్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంది? కర్కట రేఖకు దగ్గర ఉన్నటువంటి సిటీ ఏందని అడుగుతున్నారు. చూసారు ఇక్కడ ఢిల్లీ, కోల్కతా, జోధ్పూర్, నాగ్పూర్. మీరు ఢిల్లీని ఈజీగా తీసేయచ్చు స్టూడెంట్స్, ఎందుకంటే అది చాలా దూరంలో ఉంటుంది కాబట్టి. కల్కట్టా, జోధ్పూర్, నాగ్పూర్. చూద్దాం ఒకసారి మనం మళ్ళీ ఇండియా మ్యాప్కి వెళ్ళి కల్కట్టా, జోధ్పూర్, నాగ్పూర్. మీరు కల్కట్టా చూసుకుంటే స్టూడెంట్స్, కల్కట్టా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉంది స్టూడెంట్స్ మనకి కల్కట్టా. ఓకే, మరి నాగ్పూర్ తీసుకుంటే మహారాష్ట్రలో ఆల్మోస్ట్ ఆల్ మనకి యొక్క తెలంగాణకి దగ్గరలో ఈ యొక్క నాగ్పూర్ ఈ ప్రాంతంలో ఉంటుంది. జోధ్పూర్ అంటే కంప్లీట్గా మనకి రాజస్థాన్లో ఉంటుంది స్టూడెంట్స్, రాజస్థాన్లో సమ్వాట్ నార్థన్ పార్ట్. మనకి దగ్గరగా వెళ్ళేది ఏంటంటే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈ 3 cities చూస్తే కల్కటా, వెస్ట్ బెంగాల్. ఓకే, అన్లెస్ అంటే ఇది మనకు పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే తప్ప ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేము. ఢిల్లీ అంటే చాలా నార్త్ ఉంటుంది కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. నాగ్పూర్ కూడా సౌత్, కొద్దిగా ఎలిమినేట్ చేయొచ్చు. మీకు జనరల్గా ఎగ్జామ్లో జోధ్పూరా, కల్కటా అని డౌట్ వస్తుంది. సో మనకి ఆన్సర్ ఇక్కడ కల్కట్టా. మ్యాప్లో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇట్లాంటివి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఈజీగా ఉంటుంది మనకి. కల్కట్టా ఆన్సర్ మనకి. నెక్స్ట్, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ డు ద పీపుల్ ఆఫ్ ఓంగే ట్రైబ్. ఇది మనకి యూనియన్ టెరిటరీస్ ఎక్కడ ఏ ట్రైబ్ ఉంటారని చెప్పేసి మనకి ట్రైబ్ పైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఎందుకంటే రీసెంట్గా మనకు ఇండియన్ ప్రెసిడెంట్ కూడా ట్రైబల్ పర్సన్ అయ్యారు కదా. సో మన ఇండియన్ ప్రెసిడెంట్ ఏ ట్రైబ్కి చెందిన వాళ్ళు స్టూడెంట్స్? ఆన్సర్ చేయండి. ఇండియన్ ప్రెసిడెంట్ ఏ ట్రైబ్కి చెందిన వాళ్ళు? మరి ఇక్కడ ఓంగే ట్రైబ్కి ఎక్కడ? ఇది మనకు ప్యూర్ మెమరీ బేస్డ్ క్వశ్చన్. వీళ్ళు ఓంగే ట్రైబ్ అనేవాళ్ళు అండమాన్ నికోబార్ ఐలాండ్కి చెందిన వాళ్ళు స్టూడెంట్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్కి చెందిన వాళ్ళు. నెక్స్ట్ 7th యొక్క ఇవి స్టూడెంట్స్ ఓవరాల్గా
సిక్స్ క్వశ్చన్. ఈ 6 క్వశ్చన్స్ బేసికల్ ఏంటంటే లొకేషన్, అంటే ఇండియా యొక్క లొకేషన్ బేస్ పైన, దాంతోపాటు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పైన, దాంతోపాటు ఈ యొక్క ఎక్కడ ఏ ట్రైబ్స్ ఉన్నారు, ఈ ఈ కాంటెక్స్ట్ మీద అడిగినటువంటి క్వశ్చన్స్ మన రేపు గ్రూప్ 1లో. నెక్స్ట్ థీమ్ ఏంటంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క ఫిజియోగ్రఫీ పైన, భౌగోళిక నైసర్గిక స్వరూపం పైన, నైసర్గిక స్వరూపం తెలుగులో చూద్దాం. ఇలా క్వశ్చన్లు ఎట్లా అడిగే అవకాశం ఉంటుందో. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. ఫిజికల్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద ఆప్షన్స్ ఇచ్చారు, మీకు ఏమి ఇచ్చారు, కొన్ని పేర్లు ఇచ్చారు. ఏమడుగుతున్నారు, విచ్ వన్ ఆఫ్ ద అబోవ్ రీజన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద పెనిన్సులార్ బ్లాక్ ఆఫ్ ఇండియా, అంటే ద్వీపకల్ప భారతదేశానికి చెందింది ఇది. ఇది మనకి ఫిజికల్ జోగ్రఫీ చాలా స్ట్రాంగ్ ఉంటే కానీ ఆన్సర్ చేయలేం స్టూడెంట్స్. ద్వీపకల్ప భారతదేశం అంటే ఏంది అంటే, ఒకప్పుడు మనకి సౌత్ ఇండియా వెళ్ళి నార్త్ ఇండియా హిమాలయ పర్వతాలని కొలాయిడ్ అయిన తర్వాత మనకి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి అన్నాం కదా. అంటే ఇక మనకి పూర్వాంచల్ అనేది కంప్లీట్గా హిమాచల్ ప్రదేశ్ దగ్గరగా ఉన్నటువంటి, అంటే ఇది మనకి ద్వీపకల్పానికి సంబంధించింది కాదు, పెనిన్సులార్కి సంబంధించింది కాదు. 5th వన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. 5th వన్ ఎలిమినేట్ చేస్తే బి అయిపోతుంది, డి అయిపోతుంది. నెక్స్ట్ ఏ కానీ సి కానీ రెండిట్లో లేదని ఒకటి ఉంటుంది. ఇప్పుడు 3rd వన్ చూద్దాం, కార్బీ ఆంగ్లాంగ్. ఇది ఎక్కడుంది, మనకు అస్సాం దగ్గరలో ఉంది. ఈ అస్సాం దగ్గరలో ఉన్నది కానీ లేకపోతే మేఘాలయ ప్లాట్యూ కానీ ఇవన్నీ ఒకప్పుడు ఇవన్నీ కూడా మనము ఒక ద్వీపకల్ప భారతదేశంలో ఒక భాగమే ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనకి ఈ యొక్క హిమాలయాస్ ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఈ యొక్క ప్లాట్యూ అనేది, ఈ యొక్క పెనిన్సులార్ రీజన్ అనేది, ద్వీపకల్పం అనేది హిట్ అయినప్పుడు అక్కడున్న వాటర్ మొత్తం రేజ్ అయిపోయి హిమాలయాస్ ఫామ్ అయిందని మనం చదువుకుంటాం కదా జోగ్రఫీలో. ఆ కాంటెక్స్ట్లో మీకు కార్బీ ఆంగ్లాంగ్ తీసుకున్నా, మేఘాలయ తీసుకున్నా, అరావళి తీసుకున్నా, కచ్ తీసుకున్నా, ఇవన్నీ కూడా మనకి ఒకప్పుడు ద్వీపకల్ప భారతదేశంలో ఒక భాగమే ఇవన్నీ కూడా. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3, 4. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు చూడండి. ఆన్సర్ ఓకే, కాస్త పక్కన పెడితే మోడల్ ఎలా వస్తుంది అని మీకు అర్థమవుతుంది. ఏపీ స్టూడెంట్స్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే లాంగ్ వే టు గో ముందు. నెక్స్ట్ ఏంటంటే మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ హిల్ రేంజెస్ ఆఫ్ పెనిన్సులార్ ఇండియా. పెనిన్సులార్ ఇండియా అంటే ద్వీపకల్ప భారతదేశంలో ఈ యొక్క ఏవి సౌత్, ఏవి నార్త్, ఈ క్వశ్చన్ అడిగారు స్టూడెంట్స్. మీరు ఇక్కడ చూస్తే కనుక పాల్కొండ రేంజ్, నల్లమల రేంజ్, జావాడి హిల్స్, షెవ్రా హిల్స్, ఇది మనకు కొన్ని ఉంటాయి. మనకి సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నా కొద్దీ మీకు ఐడియా ఉంటే కనుక నార్త్ టు సౌత్ వెళ్తున్నా కొద్ది స్టూడెంట్స్, సౌత్ టు నార్త్ వెళ్తుంటే మనకు ఫస్ట్ కార్డమమ్ హిల్స్ అని వస్తుంది ఒకటి. ఓకే, కార్డమమ్ హిల్స్ వస్తుంది. దాంతోపాటు అన్నమలై హిల్స్, కొండలు అని చెప్పేసి, దాని తర్వాత నీలగిరి హిల్స్, ఓకే, షెవ్రాయ్ హిల్స్. అంటే మనకి ఇప్పుడు దాంట్లో నార్త్ నుంచి సౌత్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టులలో అన్నిటికన్నా సౌత్ ఉండేది ఏంటి, షెవ్రాయ్ హిల్స్. అంటే ఇది 4th, అంటే ఈ యొక్క 4th ఆప్షన్ అనేది లాస్ట్కి వచ్చి ఉండాలి మనకి. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏ కానీ బి కానీ డి కానీ అయి ఉండాలి. దాని తర్వాత షెవ్రాయ్ హిల్స్ దాటిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది మనకి, ఈ యొక్క జోవాడి హిల్స్. ఓకే, మనకి ఏమొస్తుంది ఇక్కడ, జావాడి హిల్స్. ఓకే, దెన్ జావాడి హిల్స్ పైకి వెళ్ళినట్టయితే కనుక ఇంకా మీకు ఫర్దర్గా ఇవి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీకు ఇవి ఇక పాల్కొండ రేంజ్ అనేది వస్తుంది. దాంతోపాటు నల్లమల హిల్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్ ఏమడుగుతున్నారు, నార్త్ నుంచి సౌత్ వస్తే ఏదని అడుగుతున్నారు. మీకు సౌత్ నుంచి నార్త్ తెలుసు కాబట్టి షెవ్రా హిల్స్ అన్నిటికన్నా సౌత్, దాని తర్వాత జావాడి హిల్స్. అంటే 3, 4 మనకి ఇక్కడ 3, 4 అంటే 4 కన్నా ముందు 3, దానికన్నా ముందు 1 పాలకొండ హిల్స్, దాని తర్వాత దానికన్నా ముందు నల్లమలై హిల్స్. అంటే మనకు ఆన్సర్ వచ్చేసేసి బి స్టూడెంట్స్. ఇక్కడ మనం ఏ విధంగా చేయగలిగినాం, ఫస్ట్ మనకి అట్లీస్ట్ కొన్ని హిల్స్ అన్న తెలిసి ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎలిమినేషన్ టెక్నిక్ స్టూడెంట్స్. గ్రూప్ 1లో మీరు అన్ని తెలిసే ఆన్సర్ చేయాలని పెట్టుకోకండి, అయితే ఎలిమినేట్ చేసుకోగలగాలి. ఇది మీకు అన్ని హిల్స్ తెలిసి ఉండాలని కాదు మీకు, బట్ ఒక శాంపుల్ క్వశ్చన్ చెప్తున్నాను. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటే కనుక ఈ రేంజ్లో ప్రాక్టీస్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇండియా ఫిజికల్ జాగ్రఫీ గురించి. హిమాలయాస్ యంగ్, నవీన ముడత పర్వతాలు, వీక్, ఫ్లెక్సిబుల్, ఇవి కాబట్టి ఇవి రైట్. అంటే పెనిన్సులార్ లాగా కాదు, అంటే ద్వీపకల్ప భారతదేశం లాగా కాదు, ఇవి కొత్తగా ఏర్పడినాయి. రైట్. హిమాలయాస్ ఫార్మ్డ్ బై ఏన్షియంట్ గ్నీస్ అండ్ గ్రానైట్. ఇవి యంగ్ అంటున్నాం, మళ్ళీ ఇక్కడ ఏన్షియంట్ ద్వారా ఏర్పడి అంటున్నాం రెండు.
opposite statement. So only one is the right answer. So A is the first, is the only A is the option. Next, consider the following pairs regarding the Indian geography. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి రైట్ పేరు ఏంటో చూడండి. బనీహాల్ పాస్. బనీహాల్ పాస్ ఎక్కడ వస్తుంది మనకి? పిరిపంజల్ రేంజ్ దగ్గర వస్తుంది. అంటే ఇది ఇక్కడ రావాల్సింది, అంటే ఇది కరెక్ట్ మ్యాచ్ కాదు. జోజిలా పాస్. జోజిలా పాస్ మనకి గ్రేటర్ హిమాలయాస్లో వస్తుంది. ఓకే, నాకు ఇక్కడ రెండే తెలుసు అనుకుందాం. ఇది రాంగ్, ఇది రాంగ్, అంటే ఇక్కడ రెండు పేర్స్ రాంగ్గా మ్యాచ్ అయి ఉన్నాయి. కర్దుంగ్లా అంటే లడాక్ రేంజ్ అని తెలుసు, ఒక పేరు తెలుసు మనకి. పోటులా అంటే జస్కార్ చదివినా కాబట్టి తెలుసు. మీకు తెలియకపోయినా కూడా అయితే టూ పేర్స్ అయినా రైట్ అయి ఉండాలి, లేకపోతే ఒకటే పేరైనా రైట్ అయి ఉండాలి. మీరు ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ కింద ఆన్సర్ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఇక్కడ రెండు అనుకోండి, ఈ టూ పేర్స్ రైట్, బట్ చెప్తున్నాను మీకు ఎలా ఆన్సర్ చేయాలని చెప్పేసి. మొలాసిస్ బేసిన్, ఇది ప్యూర్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ వన్. మొలాసిస్ అంటే మనకి సెడిమెంట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఈ యొక్క రివర్ వాటర్ వల్ల కానీ లేదా ఓషన్ వాటర్ వల్ల, సెడిమెంట్ రివర్ వాటర్ వల్ల మెయిన్గా ఫామ్ అయ్యేటటువంటి బేసిన్ని మొలాసిస్ బేసిన్ అంటారు. ఇది మనం మిజోరాంలో చూడొచ్చు స్టూడెంట్స్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది, మిజోరాం. నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నారు మళ్ళీ, హిమాలయ డివిజన్, దాంతోపాటు దాని యొక్క యూనిక్ ఫీచర్. ఓకే, కాశ్మీర్ ఆర్ నార్త్ వెస్టర్న్ హిమాలయాస్, ఇది కాశ్మీర్ హిమాలయాలకు సంబంధించి. ఇది కరేవా ఫార్మేషన్, అంటే ఈ యొక్క హిమాలయాలు ఫామ్ అవ్వడం అనేది చాలా యొక్క స్టీప్గా, అంటే వీటి యొక్క చాలా వాల్ అనేది చాలా స్టీప్గా ఉంటుందన్నమాట, అంటే సడన్గా తగ్గుతుంది. ఇవి మన జనరల్గా, దాంతోపాటు ఇవి మనకి సెడిమెంట్స్, అంటే ఈ యొక్క గ్లేషియర్స్ అంటారు కదా, దాని తెలుగు నాకు ఐడియా రావట్లేదు. ఇక్కడ ఐస్ కరిగిన తర్వాత మనకి ఫ్లోట్ అవుతూ వస్తుంటుంది కదా స్టూడెంట్స్, మనకి హిమానీ నాదాలు కరిగిన కొద్దీ వస్తుంటాయి కదా, దాన్ని మనం గ్లేషియర్స్ అంటారు. సో తెలుగులో మీకు ఏమన్నా ఎగ్జాక్ట్ వర్డ్ ఐడియా ఉంటే చెప్పండి. దానివల్ల ఇవి ఫామ్ అవుతాయి అనమాట. ఏవి? కరేవా ఫార్మేషన్ అనేది, ఇది రైట్ మనకి. హిమాచల్ ప్రదేశ్లో మనకి ఇప్పుడు డెహ్రాడూన్ కానీ ఓకే, ఇవన్నీ డున్ ఫార్మేషన్ అనేది హిమాచల్లో ఉంటుంది, కాబట్టి ఇక్కడ డ్యూఆర్ ఫార్మేషన్ అంటున్నారు. డున్ ఫార్మేషన్ రైట్ స్టూడెంట్స్. డున్ ఫార్మేషన్ అంటే బేసికల్లీ ఓకే, ఎక్కువ అంటే స్లోప్ తక్కువ ఉంటుంది, వ్యాలీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అదే డార్జిలింగ్ సిక్కిం ఇక్కడ మనకి డ్యూఆర్ ఫార్మేషన్ ఉంటుంది. డ్యూఆర్ ఫార్మేషన్ అంటే స్లోప్ చాలా తగ్గుతూ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. ఇది మనకి టీకి కానీ కాఫీ ప్లాంటేషన్ కానీ దానికి చాలా ఫేమస్. ఇవి రెండు కూడా రివర్స్లో ఇచ్చారు మ్యాచింగ్, కాబట్టి ఫస్ట్ ఒకటే పేరు మ్యాచ్ అయింది, ఇది రైట్ ఆన్సర్ మనకి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఏపీపీఎస్సీ అంటే మన టీఎస్పీఎస్సీలో ఈ రేంజ్లో స్టాండర్డ్ అడిగితే మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఇంతకన్నా ఇంత స్టాండర్డ్లో అడిగే ఛాన్స్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలోని నార్థన్ ప్లేన్స్ గురించి. నార్థన్ ప్లేన్స్ ఆర్ ఫార్మ్డ్ బై అల్యూవియల్ డిపాజిట్ ఆఫ్ ద మేజర్ రివర్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలోని మేజర్ రివర్స్ లైక్ గంగా, యమున, వాటి అల్యూవియల్ సాయిల్ వల్ల ఏర్పడింది. రైట్. ద ఓల్డ్ అండ్ న్యూ అల్యూవియల్ డిపాజిట్స్ ఆర్ నోన్ యాజ్, ఓల్డ్ని కాదర్ అంటున్నారు, న్యూని బంగర్ అంటున్నారు. రాంగ్ స్టూడెంట్స్. ఓల్డ్ని బంగర్, న్యూని కాదర్ అంటారు. ఇలా చాలా పర్టికులర్గా మీరు చెక్ చేయాలి. ఆన్సర్ ఈజ్ 1, ఫస్ట్ వన్. 8th వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద దక్కన్ ప్లాట్యూ. అంటే దక్కన్ ప్లాట్యూ ఉంది కదా, దానికి ఎక్స్టెన్షన్గా ఏ హిల్ అని చెప్తుంటాం మనం జనరల్గా. మనం ఒక సాత్పురా తీసేస్తే స్టూడెంట్స్, సాత్పురా దాంతోపాటు ఈ యొక్క మైకాల్, ఇవి రెండు తీసేస్తే మనకి మహాదియో, మిహిర్, కైమూర్, ఈ 3 హిల్స్ కూడా మనకి దక్కన్ ప్లాట్యూలో భాగం స్టూడెంట్స్. అంటే ఆన్సర్ 2, 3, 4. ఈ క్వశ్చన్ మళ్ళీ దేని మీద అడిగారు? ఏ హిల్, ఏది ఎక్స్టెన్షన్ ఉంది మనకి. మరి సేమ్ అంటే ఈ యొక్క ఇంతకుముందు కొండల గురించి మనం నార్త్ టు సౌత్ అడిగాము కదా, ఇదేమో ఏది దక్కన్ ప్లాట్యూలోకి వస్తుంది, ఏది హిమాలయన్ దాంట్లోకి వస్తుంది. ఇలా క్వశ్చన్స్ రేంజ్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇండియాస్ కోస్టల్ ప్లేన్. మనకి ఇండియాస్ కోస్టల్ ప్లేన్ ఉంది కదా, వెస్ట్ సైడ్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్ట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్కి ఓషన్కి మధ్యలో ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్, వెస్టర్న్ ఘాట్స్కి పశ్చిమ కనుమలకి మరియు సముద్రానికి మధ్యలో వెస్ట్ కోస్ట్ ఉంది కదా. చూద్దాం. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఆర్ ఎమర్జెంట్ కోస్ట్, అంటే ఇది నది నుంచి సముద్రం నుంచి తేలుతుంటుంది అంటున్నారు. లేదు స్టూడెంట్స్, సముద్రం లోపలికి వెళ్ళిపోయినట్టుది. మనకి ఇప్పుడు మధురాలో కానీ ఓకే, దాంతోపాటు ఇంతకుముందు మనకి లోతాలు ఉండేది, ఇవన్నీ కూడా సముద్రంలో చాలా మట్టుకి ఇవి వీటి కప్పివేయబడి సముద్రంతో, అంటే ఇవి ఎమర్జెన్సీ కాదు, ఇవి సబ్మర్జెంట్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇట్ ప్రొవైడ్స్ న్యాచురల్ కండిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పోర్ట్స్ అండ్ హార్బర్స్. రైట్. ఇది మనకి వెస్టర్న్, అందుకోసమే వెస్ట్ సైడ్లోనే మనకి పోర్ట్స్, హార్బర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్ సైడ్లో ఎక్కువ ఫేవరబుల్ దేనికి? డెల్టా రివర్స్ అనేవి డెల్టా ఫామ్ చేస్తుంటాయి స్టూడెంట్స్. 10th వన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ఫిజికల్ జాగ్రఫీ, కాయల్ ఈజ్ ఎ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కాయల్ అనేది దేనికి సంబంధించింది? ఇది మనకి మలబార్ కోస్ట్లో బ్యాక్ వాటర్, మలబార్ ప్రాంతంలో కర్ణాటక, కేరళ ప్రాంతంలో బ్యాక్ వాటర్ని మనం
కాయలు అంటాం. ఇది మనం ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, రిచీస్ ఆర్కిపెలాగో, ఆర్కిపెలాగో అంటే దీవుల సముదాయం. లాబిరింత్ ఐలాండ్ ఇవి ఎక్కడున్నాయి మనకి, ఇలాంటివి జనరల్గా మనకి మనకి అండమాన్ నికోబార్లో కనిపిస్తుంటాయి స్టూడెంట్స్. రిచీస్ ఆర్కిపెలాగో అండ్ లాబిరింత్ ఐలాండ్. 11th బి. నెక్స్ట్ 12th కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బేరన్ ఐలాండ్ వాల్కెనో is an active volcano located in the Indian territory. Of course, right. Barren Island lies about 140 km east of the Great Nicobar. Great Nicobar కాదు స్టూడెంట్స్, ఇక్కడ మనకి గ్రేట్ నికోబార్కి ఈస్ట్ కాదు, ఇది మనకి ఇది రాంగ్ స్టూడెంట్స్. లాస్ట్ టైం ఇది మనకి 2017లో కూడా ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ అయింది. ఇక్కడ వీళ్ళు 1991లోనే బ్లాస్ట్ అయింది అంటున్నారు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓన్లీ వన్ ఓన్లీ స్టూడెంట్స్, వన్ ఓన్లీ. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లగూన్. లగూన్ అంటే చిల్కా లేక్, అంటే సముద్రము యొక్క వెనక్కి నెట్టివేయబడినప్పుడు ఏదైనా ఒక కొంత వాటర్ సముద్రం నుంచి వేరు చేయబడి ఒక లేక్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని మనం లగూన్ అంటారు. చిల్కా లేక్ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను కాన్సెప్ట్లోకి వెళ్ళట్లేదు, ఇప్పుడు ఇంత టైం లేదు కాబట్టి క్వశ్చన్ అయితే అడుగుతారో మీకు చెప్తున్నాను అంతే. నందాదేవి పీక్. నందాదేవి పీక్ అనేది మనకి ఏ హిమాలయాస్లో ఉంటుంది? కుమౌన్ హిమాలయాస్లో ఉంటుంది స్టూడెంట్స్, కుమయూన్ హిమాలయాస్. అలానే కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇక్కడ మీరు వీన్ని మార్చండి కనుక మీకు మహాదేవ్ హిల్స్, సహ్యాద్రి హిల్స్, సాత్పురా రేంజ్. మీకు ఇక్కడ లాస్ట్కి వచ్చేది ఏంటి? ఇక్కడ మీకు యొక్క మహాదేవ్ హిల్స్, దానికన్నా ముందు సహ్యాద్రి, దానికన్నా ముందు సాత్పురా. ఓకే, మీరు ఇక్కడ సహ్యాద్రి ఫస్ట్, సహ్యాద్రి దాని తర్వాత సాత్పురా, మహాదేవ్. 231 స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఆన్సర్ డి. 231 నార్త్ టు సౌత్. ఇన్ విచ్ స్టేట్ ఇన్ ద గురుషికార్ పీక్ ఈజ్ రిలేటెడ్? పీక్స్ గురించి ఇది మనకి రాజస్థాన్. రాజస్థాన్. ఓకే, వేర్ వర్ షెవరాయ్ హిల్స్ లొకేటెడ్? షెవరాయ్ హిల్స్ ఎక్కడుంది? తమిళనాడు. మనకి ఇంతకుముందే సౌత్ టు నార్త్ చెక్ చేసాం. ఇది స్టూడెంట్స్ రివర్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. ఇది ఓవరాల్గా. అంటే ఈరోజు వీడియో చేయడం ఉద్దేశం ఏంటంటే బేసికల్లీ జాగ్రఫీలో క్వశ్చన్ ఏ థీమ్ మీద రావచ్చు, అందులో 2 థీమ్స్ని మనం డిస్కస్ చేస్తాం. అంటే క్వశ్చన్ ఇట్లా వస్తాయి అని చెప్పేసి దాన్ని బట్టి ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు వాటి మీద ఎంఫసైజ్ చేయొచ్చు. ఎవరైతే చదవలేదో అట్లీస్ట్ 6 ఒక 2 ఫోకస్ చేయండి. లక్కీగా మీరు అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇది స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్స్ మీకు హెల్ప్ఫుల్ అయినాయి అనుకుంటున్నాను. ఇది ఈరోజు మనకి గ్రూప్ 1 జాగ్రఫీ క్వశ్చన్స్, శాంపుల్ జాగ్రఫీ క్వశ్చన్స్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.